అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? సింపుల్, గదిలో వేసి గడపెట్టిన గదతో కానీ నాకు అంత తెలియదు కదా. అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళందరినీ నిలబడతారు ఇంటికి. ₹1,00,00,000 పెట్టారు, మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఫ్రెండ్. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం వాళ్ళ పని అలాగే ఉంటుంది. అసలుడే గాని మహానుభావుడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కార్తిక్ గ్రాఫిక్స్. సో గైస్, ఈ రోజు మన వీడియో వచ్చేసి పబ్లిక్ లో అన్నమాట. ఇది ఒక క్వశ్చన్. వీడియో మాత్రం క్రేజీ వచ్చింది, ఎండ్ వరకు నుండి. అండ్ మీరు చూసిన ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్, ఒక కామెంట్ అండ్ కనీసం ఒక 10 షేర్స్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇంకా ఛానల్ ఇంప్రూవ్ కావాలి. సో నెక్స్ట్ వీడియోస్ మాత్రం వస్తూనే ఉంటాయి. ఓకేనా గైస్, ఇంకా వీడియో చూసేద్దాం. రైట్. సో హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? సయ్యద్ బాబా. లేదు, మీ పేరు? సతీష్. సతీషా? మీ పేరు? సాయి బ్రో. సాయి. అండ్ బ్రో, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే. ఏంటంటే అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? సింపుల్, గదిలో వేసి గడపెట్టిన గదతో నిద్రలో పోతారు. ఆ? నిద్రలో పోతారు. నిద్రపోతారా? అయ్యో, వై లాఫింగ్? జనరల్గా అంటున్నా, నిద్రపోతారు కదా పడుకుని. నిద్రపోతారా? కరెక్టేనా? కరెక్టే. మీకు బ్రో, మీకు ఏమన్నా తెలుసా? నాకు తెలియదు. ఏముంది, అమ్మాయి అబ్బాయి అంటే రొమాన్స్ చేసుకుంటారు. రొమాన్స్ చేసుకుంటారా? అది కూడా కాదు, రొమాన్స్ అనకూడదు, మంచి గట్టిగా చెప్పాలి ఆన్సర్. రావట్లేదా? క్లూవా? క్లూ అంటే ఏముంది, ఇంకా దానిలోనే ఉంది ఆన్సరు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? ఇసుక అమ్ముకోవాలి. ఆఫ్ కెమెరా. ఆఫ్ కెమెరా చెప్పు. ఆఫ్ కెమెరా చెప్తారా? సరే, నా చెవులో చెప్పు. చెప్పురా చెవులో. నువ్వు చెప్పరా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యా, చెప్పాలనా ఆన్సర్? చెప్పు బ్రో. కోసుకొని తింటారు. అమ్మాయి అబ్బాయి పడుకొని. పడుకొని కాదు, పండుకొని. కోసుకొని పండు కొని ఏవైందమ్మాయి నాడు చినబోయాడే సూర్యుడు. ఇదా బ్రో క్వశ్చన్. షిట్ అల్లా. సీజన్ కచ్చరా. అయ్యో, అర్థమైందా బ్రో? పండుకొని. ఎస్, అది ఎట్లా ఉంది? బాగుందా? క్రేజీ ఉంది. ఇంకోటి A few minutes later. ఆంటీ హాయ్. హాయ్. ఆంటీ మీ పేరు? ఆంటీ జయసుధా. 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 ఇప్పటికి 4 సార్లు చెప్పబట్టి ఒక క్వశ్చన్ ఇస్తా, ఆన్సర్ ఇయ్య. చెప్పు. మీరు బాగా ఆలోచించుకొని ఆన్సర్ ఇవ్వాలి దానికి. వామ్మో. అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? మాకు తెలియదు, గవి నన్ను అడగకు. అది గలీజీ కాదా ఆంటీ? గలీజీ కాదు. కావచ్చు కానీ నాకు తెలియదు నాయన. తెలియదా? కోసుకొని తింటారా ఆంటీ? ఏంటిది? కోసుకొని తింటారు. పండు కొని కోసుకొని తింటారు. ఏమో మరి, నాకు అన్ని మీరంటే చదువుకున్నారు కాబట్టి మీకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఉండొచ్చు, కానీ నాకు అంత తెలియదు కదా. అయ్యో, మరి తెలియనప్పుడు తెలియని అని మీరు చెప్పారు. టమాటా పండు, టమాటా పండే అంటారు కదా దీన్ని. టమాటా. పండు కొని కోసుకొని తింటారు. ఏందా అంటే అన్నీ చెప్పంగానే అయిపోయి వెళ్ళిపోయా ఇంకా ఎక్కడికో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బ్రో హాయ్. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? మా పేరు సాయి కుమార్ బ్రో. సాయి కుమార్. మీ పేరు? నవీన్. నవీనా? సో ఓకే, క్వశ్చన్ ఏంటంటే అడుగున్నా. క్వశ్చన్, అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు?
క్రేజీ ఉంటుంది బ్రో ఆన్సర్, మీరు అనుకున్నది కాదు. అయ్యో ఇక్కడ ఆన్సర్ చెప్తుందా బ్రో? ఇక్కడ ఆన్సర్ చెప్పాలనా? కోసుకొని తింటారు. ఫ్రూట్స్ క్వశ్చన్ ఏంది? నేను ఏమడిగిన చెప్పు. వండుకొని ఏం చేస్తారని అడిగా. పండుకొని ఏం చేస్తారని అడిగిన. తింటారు. అది బుర్రా పూతా బ్రో. క్వశ్చన్ అడగగానే మళ్ళీ పోతూనే ఉన్నావు. నేను చెప్పిన కదా క్రేజీగా అడుగుతా అని. ఇది క్రేజీ క్వశ్చన్, ఆన్సర్ క్రేజీగా ఉంటుంది. ఏం చేస్తారు? పండుకొని కోసుకొని తింటారు. ఇంతే బ్రో. ఇట్స్ ఇది 1 lakh హ్యాపీనెస్ అనమాట. 1 lakh స్మైల్ ఇది. హాయ్ బ్రో, మీ పేరు? మధు. మీ పేరు బ్రో? సాగర్. సో బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? కోసుకొని తింటారు. పా నైస్, కరెక్ట్ బ్రో ఆన్సర్. తెలుసు మీకు. అండ్ ఇంకొక క్వశ్చన్, పెళ్లి తర్వాత పెళ్లి రోజు రాత్రి ఏం చేస్తారు? పండుకుంటారు. పండుకుంటారా? కాదు. ఏం చేస్తారు? ఓ పెళ్లి అయిపోయినాక ఆ రోజు రాత్రి ఏం చేస్తారు? తింటారు. ఏం తింటారు? అన్నమా? అది కూడా కాదు. నువ్వు చెప్పురా, నీకు తెలిసే. పెళ్లి అయిన తర్వాత ఆ రోజు రాత్రి ఏం చేస్తారు? పాల గిలాస్ తీసుకొని వస్తారు. పాల గ్లాస్ తీసుకొని వస్తారా? అది కూడా కాదు. దానికి ముందు ఇంటికి పోతారు. ఎవరింటికి? పెళ్లి కొడుకోలు ఇంటికి. ఇంకా క్రేజీగా ఏమో బాయ్. వచ్చిన వాళ్ళందరినీ ఎలగొడతారు ఇంటికి. ఎక్కడ వాళ్ళని అక్కడ. రైట్. ఓకే నైస్. ఇంకో క్వశ్చన్ అడగాలనా బ్రో? ఇప్పుడు దేవుడు కానీ మీకు ఒక వరం ఇచ్చి 3 బాక్సులు ఇచ్చి, ఒక బాక్స్లోనేమో మీ ఫ్రెండ్ని పెట్టిండు, ఒక బాక్స్లోనేమో మీ లవర్ని పెట్టిండు, ఇంకొక బాక్స్లో ₹1,00,00,000 పెట్టిండు. మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఫ్రెండ్. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం. ఫ్రెండేనా? ₹1,00,00,000 కూడా వద్దు, లవర్ కూడా వద్దు, అవసరం లేదు. ఎవరు వద్దు, ₹1,00,00,000. ఓకే రైట్ బ్రో, థ్యాంక్ యూ. మీ పేరు? గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా నీ మంచి. అంకుల్ హాయ్, మీ పేరు? సాయిలు. మీ పేరు అంకుల్? సంగమేశ్వర్. మీ పేరు? రాములు. అయితే మీ ముగ్గురికి ఒక క్వశ్చన్ ఇస్తా, ఆన్సర్ ఇవ్వాలి, సరేనా? అడగాలనా మరి? అడుగు. అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారంటే వాళ్ళ పని అలాగే ఉంటుంది. అసలుడే గాని మహానుభావుడు. లేదు, కరెక్ట్ చెప్పాలి, మంచిగా చెప్పాలి. అనుకుంటారు లేకుండా శోభనం చేస్తారు, అంతే. ఇంకేం? అంతేనా? మీరు దీన్ని అనుకుని అదే చేస్తారా? నాకు తెలియదు అమ్మ. అమ్మో అయ్యో, యూట్యూబ్లో పెట్టిరంటే చెప్పు నాకు. ఏం చేస్తారు వాళ్ళు? చదువుకునికైనా ఉంటారు, లేదా చదువుకునే మాటనే ఉంటుంది. ఇద్దరు ప్రేమించుకున్నప్పుడేమో వాళ్ళ పని కోసం వాళ్ళు ఏదైనా ఆలోచన చేయొచ్చు. చేయొచ్చు. మళ్ళీ లేకపోతే లేదు, ఇది తప్పు, ఇట్లా బాగా లేకుంటుంది, మనం పెళ్లి అన్న చేసుకోవాలి, ఏదేదో రకరకాలు ఉంటాయి దాంట్లో. వర్కింగ్ వాళ్ళ ఇష్టం ఉన్నది, వాళ్ళది లెక్కలు, పద్ధతులు, పెళ్లి అంటారు. అంతే కాదు అంకుల్, కోసుకొని తింటారు. పండు కొని కోసుకొని తింటారు.
తినుడు కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతి లేదంటే కోసుకొని తింటారా? అమ్మాయి, నేను అడిగిన క్వశ్చన్, అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారంటే కోసుకొని తింటారు. చిన్న క్వశ్చన్, పండుకొని ఏం చేస్తారు అంటే కోసుకొని తింటారు, ఇంతే ఆన్సర్. అది జరగని పని. అంతే. బర్రెవ్వ ఏమి ఛాన్స్ అని తేరగా చూసి జారిపోకండి, శబాషనితో